యెస్ అండి. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే ఎట్టకేలకు ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి మొత్తానికి సంజన గారినే టార్గెట్ చేశారు. నిన్న అదే నన్ని టార్గెట్ చేశారు. నాకు 0 వచ్చింది అని చెప్పేసి లాస్ట్ ఉన్న అంటే 50 పాయింట్స్ తను 50,000 తను సొంతం చేసుకునే మూమెంట్‌ని కూడా టార్గెట్ చేసి మరి బర్నీ సార్‌కి ఇప్పించారు. ఇప్పుడు అదే జరిగింది. యాక్చువల్లీ అందరూ ఇమాన్యుయల్‌ని తీద్దామని అనుకున్నారు. కాకపోతే ఈ తనూజ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటుంది కదా! నాకు తనుజ చేసింది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఫస్టే తన డెసిషన్ చెప్పడము రాంగ్ అనిపించింది. దేంట్లో తను ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు చెప్పినుంటే ఓకే. కానీ ఫస్టే స్టాండ్ తీసుకొని నేనైతే గేమ్‌లో లేను. ఒకవేళ ఉండుంటే ఇమాన్యుయల్ అన్నని నేను తీసేస్తుండే అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే తీసే వాళ్ళకి వాళ్ళ డెసిషన్ మేకింగ్‌కి ఈజీ అయిపోయింది ప్రాసెస్ అనమాట. అది కూడా ఇప్పుడు సంజన గారు నేను ఇమాన్యుయల్‌నే తీస్తా అని చెప్పేసి ఒప్పుకునుంటే ఏం కాకుండే. తనకేంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దెర్ ఈస్ వన్ ఛాన్స్ ఏదైనా ఉంటే కూడా సంజన గారికి ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తారు. కానీ సంజన గారు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా బ్లైండ్‌గా కూడా నాకు ఇమాన్యుయల్ అంటే ఇష్టం అని చెప్పేసది తనకే సపోర్ట్ చేస్తది. అంటే ఒక కొడుకుగా తనకే సపోర్ట్ చేస్తది. సంజన ఈజ్ ఓకే. అందుకే కదా ఇన్ని వారాలు తను ఏం చెప్పినా తన ఇంటెన్షన్ కరెక్ట్ ఉండడం వల్లే ఇన్ని వారాలు సర్వే అవ్వుకుంటూ వచ్చింది. నాకైతే సంజన విషయంలో అయితే చాలా అన్‌ఫెయిర్ అనిపించింది. ఎందుకో డెసిషన్ చేంజ్ చేసుకోవడం తనుజ అదొకటి, కళ్యాణ్ ముందే చెప్పడము అదొకటి. ఇంకా మధ్యలో ఏంటంటే ఎప్పుడు తీసేయనట్టు డెమన్ పవన్‌ని ఎప్పుడు తీసేయనట్టు ఈసారి స్టాండ్ తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదది. ఇంకా చాలా సార్లు తీసేశాడు. ఒకవేళ తీసేయాల్సి వస్తే తీసేయాలేమో కానీ ఏదో నేను ఫేవర్‌గా చేస్తున్నా డిమాండ్‌కి అన్నట్టు అనిపించింది. కొంచెం అందరూ చెప్పే విధంగా అంటే ఇప్పుడు తనుజకి అపోజిట్ మాత్రం వెళ్ళలేడు పవన్ కళ్యాణ్. అదే డెసిషన్ ఫస్ట్ తీసుకోవడం వల్ల తనకి అన్‌ఫెయిర్ జరిగింది. ఇంకా ఎవరి మాట వాళ్ళదే కదా! నేను ఎప్పుడైనా గానీ నేను ఇమాన్యుయల్ పేరు తీసుకోను అని చెప్పేసి సంజన గారు చెప్పిన తర్వాత ఎందుకు తీసుకోరు అని చెప్పేసి అలా గుచ్చి గుచ్చి అడగడము తనుజ కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏదైనా కొంచెం ఫెయిర్‌గా ఉన్న చిన్న ఛాన్స్ ఉన్నా బర్నీ సార్‌కి సపోర్ట్ చేస్తది కదా తనుజ. మళ్ళీ ఎందుకు ఇక్కడ నువ్వే ఇంకొకటి నేను కూడా ఫ్రెండే కదా! నన్నేమనుకోకూడదు అనడం అయితే చాలా చాలా తన మనసులో ఉన్నది క్లాప్స్ కొట్టింది చూడు తనుజ. ఎంత గ్రేట్ నువ్వు. ఇప్పుడు నువ్వు మా మధ్యలో ఇట్లా చిచ్చు పెట్టేసినావు అగ్గిపుల్ల రాసేసి. సూపర్ పాయింట్ అయితే అదైతే. చాలా చాలా అన్‌ఫెయిర్ ఆడింది. తన ఒపీనియన్‌తోని ఎందుకు ఆడుకోవాలి తనుజ? నాకు అర్థం కాలేదక్కడ. ఎందుకంటే మంచిగుంటే మంచిగుండు నిన్నెవరు ఆపినరా ఎవరైనా? సరే నీ డెసిషన్ వల్ల అవతల మనిషి హర్ట్ అయితే నీకెందుకు? అలా ఇమాన్యుయల్‌తో ఇష్టం లేకున్నా కూడా ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. నాకెలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదు అందరూ అని ఇమాన్యుయల్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. అక్కడ కళ్యాణ్ నుంచి కూడా అర్థమైంది ఇమాన్యుయల్‌కి. అందుకే నీ డెసిషన్ నువ్వు తీసుకో అమ్మా అని చెప్తుంటే సంజన గారు మీ డెసిషన్ మీరు తీసుకోండి అనంటే ఆమె వినలేదు. సంజన గారు అయితే గేమ్‌లో నుంచి ఔట్ అవ్వడానికి కారణం తనుజ తీసుకున్న డెసిషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరేమంటారు? ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ.